ఇప్పుడు ఎవరైతే మనం చెప్పుకున్నాం వర్షిణి యొక్క అంటే తను చిన్నప్పటి నుంచి తను చూసి తన బాగోగులు చూసి దాన్ని చదివించడం కానీ చేశారని చెప్పేసి మన ఆ వర్షిణి వాళ్ళ నాన్నగారు మనం చెప్పిన విషయం తెలిసిందే. అదే విష్ణుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి విష్ణు గారు, ఇప్పుడు గనక మీరు గనక చూసినట్టయితే ఆ లేడీ గోరు గురించి కానీ అదేవిధంగా వర్షిణి గురించి కానీ చెప్పండి. ఇప్పుడు మీరు వీళ్ళ ఫ్యామిలీతో మీకు ఎటువంటి అటాచ్మెంట్ ఏర్పడింది? ఏ విధంగా మీకు ఈ ఫ్యామిలీ మీకు లేదా బంధువుల? వర్షిణి అంటే చాలా మంచి పిల్ల అండి, చాలా యాక్టివ్గా ఉంటుంది. తను ఆల్రెడీ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్లో చేసింది, ఒక మూవీలో కూడా యాక్ట్ చేసింది, చాలా చురుగ్గా ఉంటుంది. అవన్నీ తర్వాత మేము మానిపించాం, స్టడీస్ మీద ఫోకస్ చేయమ్మా, నీకు 50,000 to 1 lakh శాలరీస్ వస్తే చక్కగా బాగుంటుంది, మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు కదా అని చెప్పి నేను స్టడీస్ కూడా బాగా కంటిన్యూ వస్తున్నాను. ఒక 3 years గ్యాప్ వచ్చింది మా కొద్దిగా ఆర్థిక కారణాల వల్ల, ఈ కరోనా సమస్యల్లో కొద్దిగా ఇబ్బంది, ఒక 3 ఏళ్ళు గ్యాప్ వచ్చిన మాట నిజమే. ఇప్పుడు కూడా కొద్దిగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఈ లేడీ గోరి ఒక డబ్బు అనే ఒక ట్రాప్ వీళ్ళ ఫ్యామిలీకి చూపించడం, ఈ తర్వాత ఈ మానసికంగా ఈ మందులు పెట్టడాలు, ఈ పసర్లు, ఇవన్నీ నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు. అంటే పసర్లు కానీ వీటిని నమ్ముతారా మీరు? అది ఉందండి, ఎందుకంటే నేను కూడా రాజేష్ నజియాగురి గారి దగ్గర 2 సంవత్సరాలు శిష్యరికం చేశాను. తణుకులో ఉంటారండి గురువు గారు, ఆయన చాలా మంచివారు. ఈ పిల్ల ఈ లేడీ గురి చేసిన ఈ పని వల్ల ఆవిడ అసలు అక్కడ ఏం జరిగిందనేది నాకు తెలియదండి. ఈ మెసేజ్లు ఇవన్నీ నాకు చెప్పకుండా మొత్తం ఈ అమ్మాయి చేసేదంత ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కనీసం ఒక పెన్ను కొంటున్నప్పుడు కూడా నాకు కాల్ చేసి, అన్న ఈ పెన్ను తీసుకుంటున్నాను బాగుంటుందా ఇలా అడిగే అమ్మాయి ఒక్కసారిగా చేంజెస్ వెళ్ళిపోయినాయి, చాలా వెళ్ళిపోయినాయి. ఈ లేడీ గురి కూడా ఏంటంటే లేడీ అనడానికి లేదు, జెంట్ అనడానికి లేదు, కనీసం ట్రాన్స్జెండర్ అనడానికి కూడా లేదు. మన ఎలా అంటే మీకు ఎలా చెప్పాలంటే మ్యాక్స్ మీకు రాజ్యాంగంలో లేని ఒక జీవి, దట్ ఈస్ కాల్డ్ లేడీ గోరి. కానీ ఈ లేడీస్ని ట్రాప్ చేయడం, అందులోనే ఏంటంటే బాగా చురుగ్గా ఉండే లేడీస్ని ట్రాప్ చేస్తాను. అంతమంది ఎవరన్నా ట్రాప్ చేసినట్టు మీకు వివరాలు ఏమైనా ఉన్నాయి? చూశాను నేను, ఆవిడతో పాటు ఒక 3 months వరకు నేను జర్నీ చేశాను. నేను ఆ 3 months కూడా పాపం తనే నా ఈఎంఐలు కట్టేది, నా ఖర్చులకు డబ్బులు ఇచ్చేది. అతను లేడీ గోరి ఇస్తుంది, ఎంత కావాలంటే అంత ఇస్తుంది. ఈ నెలలో నాకు ఇంత ఖర్చు ఉందన్న, అది తిను ఇది తిను అని డబ్బులు ఇస్తుంది, అన్నిట్లో బాగానే ఉంది. కానీ అమ్మాయిలతో అలా మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే షీఈస్ ఆల్సో వన్ ఆఫ్ లేడీ అనుకునేవాడిని నేను. కానీ ఏదేది మా ఫ్యామిలీ మీదకి వచ్చిన తర్వాత లోతుగా వెళ్తే తెలుస్తుంది ఏంటి అంటే షీఈస్ డూయింగ్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్. అందరినీ సమానత్వంగా అందరికీ ఇదే చేస్తుంది. ఎవరో ఒక అమ్మాయి ఏముండదండి, ఎందుకంటే నా మీద పడిన వీడియో కూడా ఆల్రెడీ నేను మీకు చూపించాను. నేను ఇలాగా వాళ్ళు వీళ్ళని లేదు, బొగ్గల కొరకటాలు, కింద పట్టుకోవడాలు, పైన పట్టుకోవడాలు, ముడ్డి నిలబడాలి, ఇదే గోల. ఫస్ట్లో లేదండి, ఇలాగా ఫస్ట్లో మా పరిచయం అయినప్పుడు చాలా బాగుంది, తర్వాత మార్పులు వచ్చింది. ఇంకా వాళ్ళు వీళ్ళనే ఉందండి, కుక్క దొరికినా కూడా అదే పని చేసిద్దాము, నాకేం తెలుస్తుంది కదా. కాకపోతే మా దగ్గర చేసింది అయితే మాత్రం ఇదే. ఇలాగేనండి, రోడ్డు మీద ఇలాగ పోలీసు వాళ్ళని కొడుతూ ఇలా హల్చల్ చేస్తున్నప్పుడు నేను తను ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయాను. అంటే ఒక బాబా ఎవరో ఒక స్వామి ద్వారా పరిచయం అని చెప్పేసి. అవునండి, అలా నేనే పరిచయం అయింది, నేనే తీసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ కొద్దిగా మార్పులు చెందింది, కొద్దిగా వీడియోస్లో చక్కగా మాట్లాడడం, పోలీసులతో గౌరవంగా ఎలా ఉండాలి అన్నీ మనం చాలా వరకు నేర్పించాం. ఇది బయట ఒప్పుకొని సాగుతులే కానీ మా ఇంట్లో కూర్చొని నేను చెప్పింది అదే, పోలీసులతో ఇలా ఉండాలి. దాదాపు నువ్వే గురువా? మ్యాథ్స్ అంటే మంచిగా తయారు చేశాను, కానీ ఈ చెడు మార్గం మాత్రం నా దగ్గర లేదు, నేను ఎవరికి ఇలా చెప్పను లేదు. కానీ చెడు మార్గంలోకి తను ఆల్రెడీ ఉంది, అది నాకు తెలియదు. ఇలా ట్రాపింగ్, ఇలా తీసుకెళ్ళటాలు, అమ్మాయిలతో ఇలాగా సెక్షువల్, అబ్బాయిలతో సెక్షువల్, ఏది దొరికితే సెక్షువల్గా, ఇది అనేది మాకు అసలు లేదు. మా గురువుగారు ఇప్పుడు మాకు అలాంటి బోధలు చేయలేదు, మేము ఆ ట్రాప్లో లేము. అసలు ఆ గోరికి బట్టలు అనే కాన్సెప్ట్ తీసి పక్కన పెట్టండి, బట్టల గురించి మీకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, వేరే వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, కానీ సెక్షువల్ కాన్సెప్ట్ అనేది ఆ గోరికి నాకు సదస్కి అస్సలు లేదు. మరి ఈవిడికి ఎందుకండి అమ్మాయిలు? నేను అమ్మాయిలకి దీక్షిస్తానే మాట తప్పు కదా, ఎవ్రీబడి ఈజ్ ద సేమ్. ఆ టైంలో వాస్తవంగా చెప్తే మీ ఇంట్లో పెంపుడు కుక్క సాధన చేసినప్పుడు వెళ్ళి ఆ టైంలో యోగా చేస్తున్నప్పుడు కుక్కలు కూడా యోగా చేస్తే మీరు చూస్తుంటారు, కుక్కే వెళ్ళి ఆ సాధనలో కూర్చున్నా సరే కుక్కను కూడా మీరు శిష్యురాలుగా తీసుకోవాలి. కేవలం అమ్మాయిలనే తీసుకుంటాను, ఈ అమ్మాయిని తీసుకుంటాను, నాకు ఈ అమ్మాయి కావాలి, ముద్దులు పెడతావా శిష్యురాలకి? ఇక్కడ నుదుటం బొట్టెందుకు పెట్టుకుంటారండి? పెళ్ళైతేనే కదా. మరి ఈ అమ్మాయికి నుదుటం బొట్టెందుకు పెడుతుంది? వర్షినికి అదే బొట్టు పెడుతూనే ఉందండి. నేను పెంచిన అమ్మాయికి ఇలా అక్కడ బొట్లు పెట్టాలి, తాళి బొట్లు తీసుకొచ్చింది, ఆ తాళి కూడా మేము లాక్కున్నాం. మేము అంటే తను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి పెళ్ళి అసలు ఎట్లా అంటే తాళి తీసుకొచ్చి ఇలా మెళ్ళ వేసేసిద్ది, అది మెళ్ళ వేసేసిద్ది. నాకు కూడా వేసింది మెళ్ళ, నాకు కూడా మెళ్ళ వేసింది. అది ఇంకెంతమందికి వేసిందో నాకు తెలియదు, ఇవన్నీ చెప్పుకోకూడదు. ఇంకా మెళ్ళ వేసేసిద్ది. మరి నాకు కూడా మంగళసూత్రాలు బంగారం కొనిపెడితే బాగుంటుంది కదండి.
దానికి ఒక్కదానికే కొనిపెట్టింది. అంటే తాళ్ళు అనేది మీకు పసుపు తాడేసిందా లేకపోతే బంగారం? ఆమె కార్లో ఇప్పుడు పసుపు తాళ్ళు ఒక 50 ఉంటాయండి. నేను ప్యాకెట్లో చూశాను నేను ఒకసారి. ఏంటి ఇవన్నీ అంటే నేను పెళ్ళిళ్ళు చేస్తుంటానని చెప్పింది. ఈమె చేసుకుంటుందని నాకు తెలియదు, తర్వాత తెలిసిందా? ఇప్పుడు తెలుస్తుంది అది. అంటే ఆ తాళ్ళు మొత్తం తన కోసమేనా బయట వాళ్ళ కోసం కదనా? తన కోసమే బయట వాళ్ళ కోసం నాకు ఇప్పుడు తెలుస్తుంది. నాకు కూడా మెడలో తాడేసింది, ఇంకా అది అక్కడ ఇంట్లో పైన పారేసా. నాకు మెడలో తాడేసేవింది దరిద్రంగానే మొగండి అంటే ఏం పర్లేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, అయిపోయింది. ఇంకో విషయం కూడా చెప్తాను, ఇది అబద్ధమని నిజమని చెప్పడానికి. రాక్షస వివాహం చేసుకుందా మిమ్మల్ని? రాక్షస వివాహం చేసుకుందాం ఏమోనండి, ఏమనుకొని చేసుకుంటుందో కానీ వాళ్ళ అమ్మాయిల జీవితాలు అయితే మాత్రం ఆవిడ వల్లే నాశనం అవడానికి రెడీలో ఉంది. నేనైతే ప్రభుత్వాన్ని విన్నవించుకునేది ఒకటే, నేను మంచి అనుకొని ఆవిడ సపోర్ట్ చేసా ఫస్ట్లో, కానీ ఇప్పుడు అన్నీ చూస్తే చెడు యాంగిల్సే. మొన్న ఏదో ఒక మాట అండి, మీకు ఆవిడ వీడియోస్ ఒకసారి మీరు చెక్ చేయండి, ప్రతిరోజు ఒక వీడియో పెట్టేసిద్ది. ఒక 5-6 వీడియోలు పెట్టిన తర్వాత ఏకదమ్మని ఒక 10 days హాలిడే వచ్చింది. ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఇవన్నీ నాకు ఈ మధ్యకాలం ఈ నెల రోజుల్లో నేను తెలుసుకున్న విషయం ఇది. ఎప్పుడైతే మా ఫ్యామిలీకి డిఫెక్ట్ వచ్చిందో ఈవిడ గురించి ఎంక్వైరీ చేస్తున్న నిజాలు ఇవన్నీ. ఆ టైంలో ఏదో ఒక రాష్ట్రానికి వెళ్ళిపోయింది ఏదో ఒక అమ్మాయితో ఉండడానికి. ప్రతి రాష్ట్రంలో మాలాంటి బాధితులు ఉన్నారు. అమ్మాయితో వెళుతుందా అబ్బాయితో వెళుతుంది అనుకుంటున్నా? ఆ టైంలో ఎవరు నచ్చితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నేనైతే అమ్మాయిలు చూశాను, అబ్బాయిలు కూడా చూశాను. అంటే దాదాపు 3 నెలల పాటు ఆవిడతో పాటు మీరు కలిసి మీరు కానీ అమ్మాయిలందరూ అమ్మ 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 అని ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తారు నాకు అర్థమయ్యేది కాదు. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ట్రాన్స్లోనే ఉంటారు వాళ్ళు కూడా. నేను నీతో ఉండాలి, నేను నీతోనే బతుకుతాను, నన్ను నీతో ఉంటాను, నీ సేవలు చేస్తూ బతుకుతాను, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అనుకున్నాను. నేను ఒక గురువు గారి దగ్గర ఉన్నా, నేను ఇప్పుడు అలాంటి విషయాలు అని చెప్పలా. నాకు అనిపిస్తే నేను ఇలా సేవ చేసుకుంటా. ఇవాళ సేవ చేసుకోకుండా కూడా పోయింది నాకు. నా ఏజంలో ఏ పాపమో కానీ మా గురువుగారి దగ్గర కూడా నాకు చెడ్డ పేరు వచ్చింది, నేను బయటకు వచ్చేసాను. కానీ ఆయన మర్చిపోలేం కదండి, గురువే ఎప్పటికైనా. చచ్చేవరకు ఆయన నా గురువు. ఆయన తీసుకోకపోయినా అది ఇక్కడే ఉంటుంది. తప్పు చేసింది ఆవిడ పాప. వర్షిది కూడా తప్పేం లేదండి, ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సరే గురువు తప్పే చేసినా మందలించుకోవడం గురు శిష్యుల అనుబంధం అది. అంతేగాని దాన్ని మీడియాకి తీసుకెళ్ళి నా గురువు ఇలా చేశాడు, నా శిష్యులు అలా చేసింది ఆయన ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలేదు కదా ఆయన. అంటే మీ గురుగారి దగ్గరే తను కూడా దీక్ష తీసుకుందంటారు? ఉందండి, ఆవిడ కూడా శిష్యురాలే. అప్పట్లోనే ఆ అమ్మాయికి బాగోక, నా పరిస్థితి బాగోక మేము అక్కడికే వెళ్ళాం. వెళ్తే ఆయన శిష్యుడు దీక్ష ఇచ్చాడు. ఆయన దీక్ష ఇచ్చారు, మమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నారు. వెళ్ళినప్పుడల్లా అన్నం. ఎవరండి అంటే మమ్మల్ని అఘోరి అనరండి, అఘోరి శిష్యులు అంటారండి. మేము అఘోరీస్ కాదండి. అఘోరి అనేది చాలా పెద్ద సాధన అండి. 14 సంవత్సరాలు వనవాసం అన్న అవ్వాలి, హిమాలయ సాధన అన్న అవ్వాలి, చాలా సిస్టమ్ ఉంటుందండి. అది అన్నీ వదిలేయాలండి. అలా అని చెప్పి తల్లిదండ్రులను వదిలేయమని చెప్పి ఎవరు చెప్పరు. ఏంటంటే ఆ టైంలో మాత్రమే దూరంగా ఉండమని చెప్తారు. ఊళ్ళో ఉంటే ఇంటికే ఉంటారండి. మా గురువుగారు మాత్రం ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా. వాళ్ళ అమ్మగారు 4 రోడ్ల అవతలు ఉంటారు. చూడాలనుకున్నప్పుడు ఆవిడే వస్తారు, అలా తీనే వెళ్తుంటారు. అది కామన్. అది అమ్మ నాన్న వదిలేయమని చెప్పి ఏ పరంపర అండి అది? నాకు తెలిసి ఏ పరంపర లేదు. అంటే ఈ లెక్క మీ ఇద్దరు కలిసి ఒకే గురుగారి దగ్గర శిష్యరకం చేశారు. ఆ విధంగా తనతో పరిచయం అయింది. ఆ పరిచయం ఇక్కడ మా మంగళగిరి వచ్చినప్పుడు మీకు ఈ అమ్మాయి అటాచ్మెంట్ అంటే మీతో పాటు ఈ వర్షిని కూడా వచ్చిందంటారా? రాలేదండి, అప్పుడు తర్వాత పరిచయం అయింది. తర్వాత అంటే నేను ఊళ్ళో లేను కదా, నేను లేనప్పుడు తన కారు పాడవడం ఏదో జరిగితే సరే వెళ్ళండి అమ్మా అని చెప్పి మనోడికి చెప్పాను, మా తమ్ముడు ఒకడికి చెప్తే వాడేం చేసి ఆ పిల్లలు కూడా తీసుకుని వెళ్ళాడు. అంటే తోడుకోసం అసలు ఏం జరుగుతుందని తీసుకెళ్ళాడు. లేడీ గారు ఒక అట్రాక్షన్, అప్పట్లో యూట్యూబ్ హల్చల్ ఇవన్నీ జరిగినాయి కదా. సో అలా వెళ్ళింది. అలా వెళ్ళి అలా ట్రాప్లో అలా కొద్దిగా నాకు తెలిసే టైంకి మొత్తం అంతా అయిపోయిందండి. అంటే మీరు